తిరుమల తిరుపతి దేవస్థానంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన ఘోర అపచారం పురస్కరించుకొని ప్రాయశ్చిత్త దీక్ష ఒక పొరపాటు జరిగినప్పుడు సరిదిద్దుకునే ప్రయత్నం లేకపోతే క్షమించుకునే ప్రయత్నం చేయాలి. అందులో భాగంగా మరి పవన్ కళ్యాణ్ గారు, మన డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష తీసుకోవటం, అందులో భాగంగా పల్లికి దీక్షను తీసుకెళ్ళి దాన్ని సరిదిద్ది మమ్మల్ని మన్నించు అని వేడుకోవటం, ప్రజల్లోకి తీసుకెళ్లి జరిగిన సంఘటనని నిజాలు తేల్చాలనే ఉద్దేశంతో పోరాటం చేయడం జరుగుతుంది. మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవటానికి, మరి సనాతన ధర్మం అంటే మన పుట్టిన మతాన్ని మనం పూజించుకుంటూ ఇతర మతస్థులందరినీ కూడా అంతే గౌరవంగా వాళ్ళని గౌరవించుకుంటూ ప్రేమతోటి అందరం కలిసిమెలిసి ఎదురుకెళ్ళాలని ఒక మంచి సంకల్పం సనాతన ధర్మం. మరి ఈరోజు చాలామంది మనోభావాలను దెబ్బతీసే విధంగా జగన్ ప్రభుత్వంలో జరిగిన కుట్రను ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్క ఆంధ్రుడు, యావత్ భారతదేశం అంతా కూడా దీన్ని ఖండిస్తున్నారు. అఖండ భారతదేశం యొక్క గొప్పతనాన్ని శ్రీ ఆది శంకరాచార్యులు నలుదిశలా వ్యాపింపజేశారు. అదే దిశగా మరి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ అడుగు వేయటం జరిగింది. ఇవాళ కాదు, ఆయన దేశ కూడా తిరుమలలో జరిగిన అపచారానికి హిందువులందరూ మనోవేదన గురవుతున్నారు. ఆ మనోవేదన నుంచి స్వామివారిని క్షమాపణ కోరుతూ మరి ఈ రోజున అఖండ దీపారాధన మరి ఇవాళ మా భోగలింగేశ్వర గుడి దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా మరి హిందువులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. అలాగే ఈ మతాలకి సంబంధం లేకుండా అన్ని మతాలను కలుపుకునే సనాతన ధర్మం కోసం ఈ పోరాటం చేస్తున్నాము. ఈ ధర్మ పోరాటానికి ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా మాకు సహకారం అందించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేస్తుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.